ఈడీతో ఢీ అంటే ఢీ అంటుంది కాంగ్రెస్. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తుంది. హైదరాబాద్ ఈడీ కార్యాలయం దగ్గర ధర్నా చేపట్టింది టీ కాంగ్రెస్. రాజకీయ కుట్రలో భాగంగానే ఛార్జ్ షీట్లో సోనియా, రాహుల్ పేర్లను చేర్చారని మండిపడుతుంది. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపేనని మండిపడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, చెప్పండి, అటు హెరాల్డ్ కేసులో అయితే అటు రాహుల్ గాంధీల పేర్లను చేర్చడంపై కూడా కాంగ్రెస్ మండిపడుతుంది. ఇది ముమ్మాడికి కుట్రపూర్తమంటూ కూడా ఒక పక్క అయితే కాంగ్రెస్ చెప్తూ వస్తుంది. అయితే ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? నేషనల్ హెరాల్డ్ కేసులో పెద్ద ఎత్తున బీజేపీ కుట్రపూరిత రాజకీయం చేస్తుంది. అందుకే దాదాపు 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఈడీ ప్రస్తుతం ఏదైతే కేసు ఉందో దానిలో ఛార్జ్ షీట్ వేసింది. ఛార్జ్ షీట్ లో భాగంగా అటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లను కూడా మెన్షన్ చేసింది అని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ధర్నాకు చేపట్టారు. మొన్న ఏప్రిల్ 15వ తారీఖు ఏదైతే ఛార్జ్ షీట్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసినటువంటి ఛార్జ్ షీట్ లో ప్రధానంగా A1 గా రాహుల్ గాంధీని, A2 గా సోనియా గాంధీని కూడా మెన్షన్ చేసింది. మెన్షన్ చేసిన వెంటనే ఇదంతా కూడా దాదాపు 12 ఏళ్ళ అయిన తర్వాత కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లను మెన్షన్ చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలంతా కూడా ఆరోపణలు చేస్తూ ధర్నాకు చేపట్టారు. ఇందులో భాగంగా ఏఐసిసి పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రజెంట్ మనం ఉన్నటువంటి బషీర్బాగ్ ఈడీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నేతలంతా కూడా ఈరోజు ధర్నాకు పిలుపునిచ్చారు. ప్రధానంగా నేషనల్ హెరాల్డ్ అనేది ఒక పత్రిక 1938 అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ కంటే, స్వాతంత్రం కంటే ముందు ఏర్పాటు చేసినటువంటి పేపర్. అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్లకు ఎగైన్స్ట్ గా అప్పుడు ఉన్నటువంటి దాదాపు 5,000 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ కలిపి ఈ పేపర్ ని స్టార్ట్ చేశారు. అందులో నెహ్రూ ప్రధానంగా కీ రోల్ గా ఉన్నారు. అనంతరం 2008లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ పేపర్ అనేది క్లోజ్ అయిపోయింది. అప్పట్లో దీన్ని ఏజియాల్ అనే ఒక సంస్థ ఈ పేపర్ ని నడిపించేది. అయితే 2008కి క్లోజ్ అయినటువంటి సమయంలో దాదాపు 1000 కోట్ల విలువ చేసేటటువంటి షేర్ హోల్డర్స్ ఏజియాల్ అనే సంస్థ, నేషనల్ హెరాల్డ్ అనే సంస్థ ఉండింది. అనంతరం కొన్ని కారణాల వల్ల ఈ ఏదైతే నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత ఆ ఏజియాల్కి సంబంధించినటువంటి షేర్స్ కానివ్వండి, ఇతరదంతా కూడా యంగ్ ఇండియా లిమిటెడ్ అనే ఒక సంస్థకు కాంగ్రెస్ పార్టీ అమ్మేసింది. ఇది ఒకప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ ఏర్పాటు చేసినటువంటి పేపరు. ఇది అప్పట్లో స్వాతంత్రం సమయంలో బ్రిటిష్కి ఎగైన్స్ట్గా అప్పట్లో ఏదైతే స్వాతంత్రం సంబంధించినటువంటి వాయిస్ని వినిపించడానికి ఈ పేపర్ని అప్పట్లో స్టార్ట్ చేశారు. అలాంటి పేపర్ పైన, అలాంటి సంస్థ పైన ఈరోజు కాంగ్రెస్ నేతలు దీన్ని ప్రధానంగా క్యాష్ చేసుకుంటున్నారు అనేది ప్రధాన ఆరోపణ. ఇదే ప్రధాన కేసు. అయితే ఇందులో భాగంగా 2012లో బీజేపీకి సంబంధించినటువంటి నేత, అడ్వకేట్ గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం దీనిపైన మొదటిగా పిటిషన్ ని దాఖలు చేశారు. అనంతరం పిటిషన్ విచారణ చేపట్టారు. మొదట్లో దీనిలో సిబిఐ, ఈడీ రెండు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. సిబిఐ మధ్యలో ఈ కేసులో నుంచి తప్పించుకున్నప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మాత్రం స్టిల్ ఈ కేసుని కొనసాగిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఆల్రెడీ దీనిపైన కేసులు నమోదు చేశారు. 2 సార్లు రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీని విచారణకు కూడా పిలిచారు. ఈడీ విచారణకు పిలిచింది. దాదాపు సోనియా గాంధీని గంటల పాటు కూడా విచారించారు. అనంతరం రాహుల్ గాంధీని కూడా దాదాపు 10 గంటల పాటు కూడా విచారించారు. సో ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి కేసు అనేది కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఈడీ ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేసినా అందులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లను మెన్షన్ చేయడం ప్రస్తుతం పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇదంతా కూడా రాజకీయ కుట్రలో భాగంగా కూడా ఇదంతా చేస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కిషోర్ గారు పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఈడీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున రాష్ట్ర మంత్రివర్యులు పొన్ను ప్రభాకర్ గారికి కుట్రపూరితం
ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎంటైర్ ఈ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రస్తుతం ధర్నాలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే హేమ మనం చూస్తున్నాము ఇప్పటికే అటు బీజేపీ కూడా కుట్రపూర్తిగానే అటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లు చేర్చారంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ఎలాంటి అటు స్కామ్ జరగలేదు, అన్ని ఆధారాలు కూడా క్లియర్గా ఉన్నాయంటూ కూడా అటు రాహుల్ గాంధీ వీరు కూడా అటు కాంగ్రెస్ తరపు నుంచి కూడా అటు ఇప్పటికే జవాబు ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు కేసుకు సంబంధించి. అయితే ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు, ఆ ఈడీని ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా ప్రస్తుతం కాంగ్రెస్ తరపున వాళ్ళు వినిపిస్తున్నటువంటి వాదనలు ఏంటంటే ఇదంతా కూడా కేవలం కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేస్తున్నారు, ఇదంతా కూడా రాజకీయ వేధింపులలో భాగంగా ప్రస్తుతం ఏదైతే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర మాట్లాడడం ఏంటి ప్రధానంగా మీ ఈ రోజు ధర్నాకు బైఠాయించడానికి కారణం ఏంటి? రాజకీయ కక్షపూరితంగా కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద నేషనల్ హెరాల్డ్ సంబంధించినటువంటి పత్రిక స్వతంత్రం రాకముందు, స్వతంత్రం తర్వాత ఒక చరిత్రాత్మకమైనటువంటి ఉన్నటువంటి ఒక వ్యవస్థ మీద కావాలని కక్షపూరితంగా పెట్టినటువంటి కేసును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు ప్రతి ఒక్కరం కూడా పోరాటం చేస్తా ఉన్నాం. ఇది వారి యొక్క అహంకారానికి, అధికార దురాకాష్ఠకు ఒక పరిణామంగా మేము దీన్ని భావిస్తాం. మనీ లాండరింగ్ జరిగింది, ఈడీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది, చార్జ్ షీట్ లో రాహుల్, సోనియా పేర్లను కూడా మెన్షన్ చేశారు. ఎలా చూస్తారు? దానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భారతదేశంలో బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. ఇది ఈడీ ఈరోజు మోడీ కనుసాగాల్లో నడుస్తుందన్న విషయం ఇలా తేడా తెల్లమైపోయింది. దీన్ని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు ఖండించాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతం చూడొచ్చు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒక్కసారి మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు మంత్రి ప్రభాకర్ ఉన్నారు, మాట్లాడండి. సార్ ఏంటి ఈ రోజు మీరు ప్రొటెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి? గాంధీ గారి కుటుంబంపై కక్ష సాధింపు ధోరణి మోడీ గారిది, బీజేపీ ప్రభుత్వానికి. ఎప్పుడు 80 సంవత్సరాల పైబడ్డ వయసు ఉన్నటువంటి సోనియా గాంధీ గారిని కూడా ఈ విధంగా వేధిస్తే దేశవ్యాప్తంగా ఉన్న మాతృమూర్తులు, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ పట్ల తెలంగాణ మాతృమూర్తులు అంత ఆలోచన చేయాలి. గాంధీ కుటుంబం 50-60 సంవత్సరాల అధికారంలో ఉంది, అనేక వందల మంది ముఖ్యమంత్రులు చేసింది. వాళ్ళ అవినీతికి పాల్పడదలుచుకునే వాళ్ళు ఎక్కడుందరు ఇవాళ కావాల్సుకొని ఎక్కడికైతే భారతీయ జనతా పార్టీ బలహీనపడతా ఉందో, కాంగ్రెస్ బలపడుతుందో వెంటనే అక్కడ ఈడీని ప్రవేశపెట్టి నాయకత్వాన్ని వేధించడం ద్వారా బలోపేతం అవుతామనుకుంటారు, మమ్మల్ని బలహీనపడుతున్నాం అనుకుంటారు. ఇది తప్పు. దేశవ్యాప్తంగా ప్రజలు గాంధీ కుటుంబం పట్ల సానుకూలంగా ఉంటారు, వాళ్ళకు సంఘీభావంగా ఉంటారు. చట్టం తన పని తను చేసుకోపోతుంది, రోడ్ల మీద ఎందుకు కూర్చోవాలని కిషన్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. నేను కిషన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాం. అనేక సందర్భాల లోపల వారు ఇటువంటి ధర్నాలు చేసినారు అధికారంలోకి ముందు. ఇవాళ ఇప్పుడు వారు మంత్రి, కేంద్ర మంత్రి కాబట్టి వారు ఏది మాట్లాడినా నడుస్తారనే తప్పు. చట్టం తన పని తను చేసుకోకపోతే తన చుట్టాలకు కూడా ఆ పని చేస్తే మంచిది. బీజేపీ మిత్రపక్షాలు ఎంత ఏం చేసినా తప్పు పట్టకుండా ప్రతిపక్షాలను మాత్రమే బలహీనపరిచేటువంటి కుట్ర ఏదైతుందో ఇది మీరు దేశవ్యాప్తంగా చూస్తున్నారు. రాజకీయ పార్టీలను బలహీనపరచడం అనేది భారతీయ జనతా పార్టీ ఎజెండా. వాటికి అనుబంధ సంస్థలాగా పనిచేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంటైర్ కాంగ్రెస్ నాయకత్వం మొత్తం కూడా ఈరోజు ధర్నాలో కూర్చుంది. ప్రధానంగా ఇదంతా కూడా బీజేపీ చేసినటువంటి కుట్ర అంటూ కూడా ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబానికి యావత్ దేశ ప్రజలు మొత్తం కూడా అండగా ఉంటారు. ఈ ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే కేసులు పెడుతున్నారు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనతో పాటు మినిస్టర్ జూపల్లి ఉన్నారు, మాట్లాడదాం. సార్ ఎట్లా చూస్తారు ఈడీ కేసులను, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో మెన్షన్ చేయడం? స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. ఇది కేవలం ప్రతి చర్య ఒక కారణం ఉంటుంది. బీజేపీ రోజున ఈడీ, సిబిఐ, ఐటీ సంస్థలు అడ్డుపెట్టుకొని ఏ విధంగానైతే ఈ యొక్క గాంధీ కుటుంబాన్ని, రాహుల్, సోనియా గాంధీ యొక్క ప్రతిష్ట దెబ్బతీస్తే తప్ప
రాబోయేటువంటి 2020 ఎన్నికల్లో మేము గెలవలేమనేది. ఎందుకంటే మన 2023లో కూడా అతి స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ అధికారం రాలేకపోయింది, కేవలం 20 సీట్లే. అంటే వాళ్ళకు స్పష్టంగా అర్థమైంది. దానికి తోడు రాహుల్ గాంధీ చేసినటువంటి పాదయాత్ర కావచ్చు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో ఈ కులగణన చేపట్టి సమాజంలో నుండి అన్ని వర్గాల వాళ్లకు వాళ్ళ దామాషా పద్ధతిలో వాళ్లకు విద్యా ఉద్యోగాల కల్పన కల్పించాలని ఎట్లయితే తెలంగాణలో కులగణన చేపట్టి జరిగిందో యావత్ దేశం చేయాలని డిమాండ్ చేస్తారు. ఇవన్నీ చేస్తే మాకు పుట్టగతులు ఉండవని చెప్పని బీజేపీ పార్టీ భావించే ఏ విధంగా అయితే ఈ యొక్క గాంధీ కుటుంబాన్ని యొక్క ప్రతిష్టను మసకబార్చాలని ఆలోచన దురుద్దేశంతో చేసింది తప్ప ఇందులో ఎక్కడ కూడా మనీ ల్యాండరింగ్ ఇష్యూ అనేది లేదు. దేర్ ఇస్ నో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అనేది లేదు. కేవలం దుర్బుద్ధితోటే ఇటువంటి అంటే భయపెట్టే కారణం. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం, ఇందిరమ్మ కుటుంబం ఇలా భయపడే కుటుంబమా? వాళ్ళు రైట్ హేమ, థ్యాంక్ యూ.